లూకా సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 2వ వచనం కాడ నుంచి చదువుకున్నట్లయితే అక్కడ ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి కనిపిస్తాడు. పట్టణానికి న్యాయాధిపతి మనము కూడా సంఘములోని సంఘ పెద్దల కింద, లేకపోతే పరిశుద్ధుల కింద, లేకపోతే న్యాయమంతుల కింద, మన ఉద్యోగాల్లోని సమస్తానికి కూడా చూస్తే మనం ఇంట్లో ఏదో పెద్ద న్యాయమంతులుగా కనిపిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఈ పట్టణంలో అతను న్యాయాధిపతి. తీరా 6వ వచనంలో చూస్తే అతను దేవుడి దృష్టిలో ఎవరో తెలిసిందండి, దేవుడి దృష్టిలో అన్యాయస్తుడు. ఈరోజు నీవు నేను అనేక చోట్ల గొప్ప వ్యక్తులుగా అనొచ్చు, లేకపోతే న్యాయమంతులుగాను నీతిమంతులుగాను మనల్ని ఉండొచ్చు. అయితే దేవుని దృష్టిలో మనం ఎవరము అది చూసుకోవాలి. ఇతను దేవుని దృష్టిలో అన్యాయస్తుడు, ఆ పట్టణంలో న్యాయమంతుడిగా కనిపించాడు. ఈరోజు మనము దేవుని దృష్టిలో ఎలాగ ఉన్నాము, మన కుటుంబం దృష్టిలో ఎలాగ ఉన్నాము, మన విరిగివారి పొరుగువారి దృష్టిలో ఏమై ఉన్నాము, ప్రజలరా దేవుని దృష్టిలోకి ఏమై ఉన్నామో ప్రాముఖ్యమైనది. అది కావాలి మనకి. మనం దేవుని దృష్టిలో